ఈరోజు ఒక రిజిస్ట్రేషన్ విధానాన్ని, కొత్త విధానాన్ని తెచ్చారు. మీ అందరూ కూడా ఆలోచించాలి. దీంట్లో వైసీపీ వాళ్ళు కూడా ఏ వ్యక్తి ఆస్తి రిజిస్ట్రేషన్ చేస్తే ఆ వ్యక్తికి పత్రాలు ఇవ్వాలి. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీ హక్కు అది, మీ ఆస్తి పత్రాలు మీకు ఇవ్వాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొత్త యాక్ట్ తీసుకొచ్చి మన ఆస్తి రిజిస్ట్రేషన్ చేస్తే ఒరిజినల్ పత్రాలు వాళ్ళ దగ్గర ఉంటాయంట, డూప్లికేట్ పత్రాలు మనకిస్తారంట. అది కూడా నీ ఆస్తిని నేను క్లెయిమ్ చేస్తే విత్ ఇన్ దట్ టైంలో కనుక నేను దాన్ని నిరూపించుకోలేకపోతే వాళ్ళ ఆస్తి కూడా వీళ్ళకి వచ్చింది. దేనికి యాక్ట్ నేను అడుగుతున్నా. ఇప్పుడు అమ్ముకున్న ప్రభుత్వ భూములు సరిపోలేదా? అమరావతి కట్టకుండా వదిలేశారు. మనం కట్టిన సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకున్నారు. పరిశ్రమలు లేవు. పోలీసుల ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు తాకట్లు పెట్టారు. మున్సిపల్ ఆఫీసులు తాకట్టు పెట్టారు. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి నిధులు తెస్తే అవి సరిపోతానంటే ఈరోజు మన ఆస్తులు కూడా తాకట్టు పెట్టి అప్పులు తేవాలనుకుంటున్నారా మీరేని అడుగుతున్నాను. అందుకే ఈరోజు రాష్ట్రం విడిపోతుంది. ఎవరిది రాష్ట్రం? ఎవరి సొత్తు కాదు ఇది. 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలది రాష్ట్రం. ఇక్కడ అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు కావాలి. వీళ్ళ సొంత రాజ్యాంగం కాదు.